విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇప్పట్లో చూస్తే కనుక చాలా వరకు ల్యాండ్స్ అనగానే ఫామ్ ల్యాండ్స్ అనేది చాలా వినిపిస్తుంది సార్. ఫామ్ ల్యాండ్స్ చాలా మంది కొంటున్నారు, కానీ ఫామ్ ల్యాండ్స్ లో ఎర్రచందనం అని కొన్ని ప్లాంట్స్ అని వేస్తారని చెప్పడం జరుగుతుంది. కానీ కొనేటప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు ప్లాంటేషన్ చేస్తలేరు. అలాంటప్పుడు యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? అలాంటి యాక్షన్ తీసుకోవాలంటే వీళ్ళ దగ్గర ల్యాండ్ కొన్న వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు ఉండాలి? ఏదైతే వాళ్ళు చేస్తానని చెప్పినటువంటి బ్రోచర్స్ కానీ ఇవన్నీ పట్టుకొని వీళ్ళు చేయకపోతే ఏదైతే ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ప్రాజెక్టులు ఏముంటాయో చెప్పి వాటన్ని చూపి ఈ ప్లాట్లు అమ్ముతారు. ఇవన్నీ చూపించిన తర్వాత తను అవి అన్నీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, లైన్ అంటారు, రోడ్లు అంటారు, చెట్లు అంటారు. ఇవన్నీ ఏమి చేయకుండా వెళ్ళినప్పుడు ఆ బిల్డర్ మీద కేసేసి గంజమేరపురంలో కేసేసి వాటి మీద ప్రాపర్ డైరెక్షన్ తీసుకోవచ్చు. ఆ రైట్ వాళ్ళకు ఉంటుంది. ఓకే, ల్యాండ్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది? కరెక్ట్ సార్. ఈ క్వశ్చన్ అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చే ఇష్యూస్ అన్ని చాలా మంది ఏంటంటే ప్లాట్ కొనడానికి లక్షలు పెట్టి ప్లాట్ కొంటారు. ప్లాట్ కొనే ముందు ఆ కొనుక్కోబోయే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తమ్మితో ఒక అడ్వకేట్ దగ్గర పోయి వెరిఫికేషన్ చేయించుకొని ఆ యొక్క చెక్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటే డాక్యుమెంట్ కరెక్ట్ ఉందా లేదా వాళ్ళు ఒపీనియన్ ఇస్తారు. సిమిలర్ గా దాంతో పాటు లోకల్ కూడా కొంచెం ఎంక్వైరీ చేసుకోవాలి. అడ్వకేట్ డాక్యుమెంట్ బేస్ మీద చెప్తారు. పొజిషన్లో కబ్జా చేసిండే ఆవిడ ఉన్నదో తెలుసుకోవాలంటే లోకల్గా దాని మీద ఉంటే ఈ మధ్య పార్టీషన్ సూట్లు తెచ్చుకున్న సూట్లు పెండింగ్ ఉంటాయి. అది వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు. బట్ లోకల్ పోయి ఎంక్వైరీ చేసుకున్నట్టయితే ఇంకేమైనా కేసులో పెండింగ్ అనేది కూడా ఎంక్వైరీ చేసుకుంటే బాగుంటుంది. కొనుక్కుంటే బాగుంటుంది. కొనే ముందు ఒక పేపర్ ప్రకటన, నా పలానా ప్లాట్ ఇట్లా కొంటున్న అడ్వకేట్ ద్వారా ఒక ప్రకటన ఇప్పించినట్టయితే ఇవన్నీ లీగల్గా కరెక్ట్ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. దీంతో పాటు ఎవరైతే ఒక ప్లాట్ కొంటారో ప్లాట్కు లక్షలు పెట్టి కొన్నప్పుడు ఒక చిన్న అమౌంట్, కొంత మొత్తం అమౌంట్ దానికి కాంపౌండ్ వాళ్ళు చిన్న ప్రీ కాస్ట్ వాళ్ళు ఇంకోటి పెట్టి ఒక గేట్ పెట్టుకొని సేఫ్టీ చేసుకోగలిగితే బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్లాట్ కొనడం కన్నా సేఫ్ చేసుకోవడమే కష్టంగా ఉంది. ఎందుకంటే ఓపెన్ ఉంటే ఎవడు కబ్జా చేస్తాడో అని భయం, ఎవడు దాని మీద డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాడో తెలియదు. కొంతమంది ఇదే పని ఇప్పటికి ఎన్నోసార్లు అరెస్ట్ చేసినా సరే, ఎన్నోసార్లు కేసులో పోలీసు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి డబుల్ డాక్యుమెంట్ రిజిస్టర్ క్రియేట్ చేసినట్టుగా కలర్ జిరాక్ తీసినట్టుగా తెలిసినప్పుడు పోలీసు వాళ్ళు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు, జైలుకు పంపిస్తున్నారు. వాళ్ళు జైలుకు పోతున్నారు, వస్తున్నారు, మళ్ళీ అదే పని చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక ఎక్కడ ఉన్నాయని వాటిని వెతికి ఈ పని చేస్తున్నారు. ఇవన్నీ ఏటికన్నా సేఫ్గా మనం కనుక కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని మన పేరు డీటెయిల్స్ రాసి పెట్టుకున్నట్టయితే ఇది ఇప్పుడైతే చీప్ అండి, ప్రీ కాస్ట్ వాల్స్ వచ్చింది చాలా చీప్. ఒక్క రోజులో 2-3 గంటలు వేయించగలుగుతున్నారు. అది వేసి సేఫ్ చేసుకుని తాళం ఇచ్చి పెట్టుకోగలిగితే కనుక అట్లీస్ట్ కొత్తవాడు కొనడానికి ఎవడన్నా వచ్చినా ఎవడైనా దొంగ అనిపించాలంటే అంత ఈజీగా ఉండదు. దాని మీద పేరు డీటెయిల్స్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆ నెంబర్గా ఫోన్ చేస్తారు కదా, నీ ప్లాట్ అమ్ముతున్నారు అనే విషయం, మీరు అమ్ముతున్నారా అంటే లేదా అని తెలుస్తుంది కదా, అక్కడ ఎంక్వైరీ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో బెటర్ ఎప్పుడైతే ప్లాట్ కొన్నప్పుడు దాని సేఫ్టీ కూడా ఫస్ట్ దాంతోపాటు ప్రికాషనరీగా తీసుకోవాలనేది నా ఉద్దేశం. సిమిలర్గా ఎంక్వైరీ చేయించుకోవాలి, ముందు వెరిఫికేషన్ చేసుకోవాలి. టైటిల్ మొత్తం వెరిఫై చేసుకొని కొంటే ఏ ఇబ్బంది ఉండదు. ఓకే, ల్యాండ్ ఎక్కువ ఉన్న తర్వాత దారి ఇయ్యరని చాలా మంది గొడవ పడుతుంటారు సార్. దారి ఇవ్వకుండా ఉంటుంటారు, అంటే దారి నడవద్దు, నా ల్యాండ్ మించాలి నడవద్దు అని చాలా మంది చెప్తుంటారు. హద్దులు అవి ఇవి నా హద్దులు అని చెప్తుంటారు. సార్ ఆ సమస్య ఎలా తీరుస్తారు సార్? ఒకటి, మనం ల్యాండ్ కొంటున్నాం. ఎప్పుడైతే తను ల్యాండ్ కొంటున్నాడో కొనేటప్పుడు దాని దారి ఉందా లేదో చూసుకోవాలి. దారికి ప్రాపర్ దారి ఉంటేనే, దారి కూడా అది యాజ్ పర్ దాని ప్రకారం ఉందా, గవర్నమెంట్ విలేజ్ రోడా, లేకపోతే ఇదంతా కూడా మీరు చెప్పేది అగ్రికల్చర్ ల్యాండ్ మీద వస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్స్ కి వస్తుంది ప్రాబ్లం. అయితే దారి కొన్ని నక్ష దారి ఉంటుంది, యాజ్ పర్ విలేజ్ నక్ష ప్రకారం దారి ఉంటుంది. అది ఉందా లేదా విలేజ్ నక్ష తీసుకొని చూసుకోవాలి. లేదా పానాది ఉంటుంది. పానాది అనేది అందరు కామన్ గా 4-5 బావుల వరకు నడిచిపోయి వెళ్ళిపోయేటట్టు 5-6 చాలా మంది రైతుల భూమిలో నడిచిపోవడం కామన్ గా పానాది తీసుకుంటారు. పానాది అని పిలుస్తుంటారు మన దగ్గర. అంటే అదొక అరౌండ్ 6 feet నుంచి 8 feet మధ్యన ఉంటుంది. ఈ 2 వైపుల నుంచి అందరు కలిపి జాయింట్ గా తీసుకునేది ఉంటుంది. అలా తీసుకుని ఉంటే ఒక దారి గుంట కంటిన్యూ 12 సంవత్సరాలు ఎవరైనా నడిచారనుకోండి, నడితే ఈజ్మెంట్ రైట్ ప్రకారం దాని మీద రైట్ ఉంది. దాని ఆపే రైట్ ఆ యజమాని కూడా ఉండదు. ఈవెన్ తో ఆయన సొంత భూమిలో నుంచి నడవడానికి అవకాశం ఇచ్చినా కూడా ఇన్నాళ్ళు నడిచి నేను ఆపుతానడానికి ఉండదు. 12 సంవత్సరాలు కంటిన్యూ నడిచిన తర్వాత ఆపే రైట్ ఆయనకు ఉండదు. సో ఇన్నాళ్ళు ఇచ్చినా అట్లే ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఇది ఒకటి చూసుకోవాలా. దారి ఉందో లేదో చూసుకొని కొనుక్కోవాలా. కొందరు ఏం చేస్తారంటే దారి చూపించేసి అమ్మేస్తారు. తర్వాత ఈ సబ్సిక్వెంట్ ఒక కేసు వచ్చింది, ఇట్లా చాలా కేసులు వస్తుంటాయి. బట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. దారి చూపించింది, ఈయన అమ్మేసిండు, ఒక పార్ట్ అమ్మేసిండు, ఇంకొక పార్ట్ ఉంది, ఇద్దరికి దారి. నెక్స్ట్ అమ్మేటోడికి దారి కూడా కలిపి ఆమె రిజిస్టర్ చేసిండు. వాడు ఏమంటే నాకు రిజిస్టర్ చేసింది కాబట్టి నీకు దారి లేదంటాడు. ఇద్దరి మధ్యన గొడవ. ఈ దారి ఏదైతుందో దారిలో పార్ట్లు ఉన్నట్టుగా ఆ డాక్యుమెంట్ రాయించుకుంటే బాగుంటుంది. డాక్యుమెంట్ రాయించుకున్నప్పుడే ఈ దారిలో తన భాగం ఉంది, ఒక కాలం ఒక పేర మెన్షన్ చేయొచ్చు.
ఎట్లా పలానా రోడ్ ఏదైతుందో రోడ్లో ఈయన భాగం ఉంది. ఫ్యూచర్లో కోర్టుపై కొట్లాడడానికి అవకాశం ఉంటుందో దారి ఉందని దాన్ని చెప్పడానికి ఇలా దారి అని చూపించిండు, కానీ దారి ఎక్కడ ఉంది, దారి ఏ దారి అనేది అర్థం కాదు కదా. వాడి దారి నుంచి నువ్వు నడవాలా, నీ దారి నుంచి వాడు నడవాలా అర్థం కాదు. ఒకవేళ విలేజ్ మ్యాప్ ద్వారా ఉందా, విలేజ్ మ్యాప్ తీసుకుని చూస్తే అర్థమవుతుందండి ఏది పానాది, ఏది మెయిన్ రోడ్డు, ఏది మామూలు నడిచే బాటలు ఉన్నాయి అనేది అర్థమవుతాయి. ప్రాపర్గా చెక్ చేసుకొని కొనుక్కుంటే ఈ దారి యొక్క ప్రాబ్లం ముందు ప్రైమరీ స్టేజ్లో చూసుకోవాలి. అంతే. జనరల్ కూడా చట్టం కూడా చెప్పేది కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం బిఫోర్ కొనే ముందే ఇవన్నీ చూసుకోవాలి. కొన్న తర్వాత వాడిని డిమాండ్ చేయడం కాదు, కొనే ముందు అన్ని సరిగ్గా చూసుకోవాలి. దట్ ఈస్ యువర్ డ్యూటీ. అట్లా